టీఎం అనేది టీఎంవి అంటే ఏంటంటే టొబాకో మొజాయిక్ వైరస్ అండి. ఓకేనండి. పొగాకు మొక్కల్లో మొజాయిక్‌ని కలుగు చేసే వైరస్‌లని ఏమంటారంటే టీఎంవి వైరస్‌లు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. టీఎంవి అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఇంటర్మీడియేట్ స్టేజ్‌లో కావచ్చు, డిగ్రీ స్టేజ్‌లో కావచ్చు. టీఎంవి అనేది చాలా ఇంపార్టెంట్. టీఎంవి అంటే చెప్పాను నేను. టొబాకో మొజాయిక్ వైరస్ అండి. టొబాకో మొజాయిక్ వైరస్. పొగాకు మొక్కల్లో మొజాయిక్ వ్యాధిని కలుగు చేసే వైరస్‌లని ఏమంటారంటే టొబాకో వైరస్‌లు అంటారు. మల్టిప్లై ఓన్లీ ఇన్సైడ్ ఏ లివింగ్ సెల్స్ అనమాట. అంటే సజీవ కణాల యొక్క లోపల భాగంలోనే ఈ యొక్క వైరస్‌లనేవి మొజాయిక్ వైరస్‌లనేవి మల్టిప్లై అవుతాయన్నమాట. విభజనలో అనేక సార్లు పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ డార్మెంట్ స్టేజ్ ఇన్ డెడ్ టిష్యూస్ ఫర్ లాంగర్ టైమ్ అనమాట. బాగా చనిపోయినటువంటి కణాల పైన అనమాట ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క వైరస్లు అనేవి ఏ షేప్లో ఉంటాయండి? రాడ్ షేప్లో ఉంటాయండి. అదేవిధంగా 300 నానోమీటర్ల లెంత్ని కలిగి ఉంటాయండి. అదేవిధంగా డయామీటర్ అనేది 18 నానోమీటర్ల డయామీటర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. అదండి సాధారణంగా చూసుకున్నట్లయితే టీఎంఈ వైరస్‌లనేవి ఈ విధంగా ఉంటాయి. రాడ్ షేప్‌లో ఉంటాయి. దండాకార వైరస్‌లు అంటారండి. టీఎంఈని ఏమంటారంటే దండాకార వైరస్‌లు అంటారు. దీని యొక్క పొడవనేది 300 నానోమీటర్లు ఉంటుంది. దాని యొక్క వెడల్పు అనేది 18 నానోమీటర్లు ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా టీఎంఈ అనేది ప్రధానంగా 2 భాగాలను కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఎన్ని భాగాలను కలిగి ఉంటదండి? 2 భాగాలు. అదేంటంటే ఒకటి క్యాప్సిడ్ అనేది ఉంటదండి. క్యాప్సిడ్ అనమాట. ఒకటి క్యాప్సిడ్ ఉంటుంది. 2 జెనెటిక్ మెటీరియల్ అనేవి ఉంటుందండి. క్యాప్సిడ్ లేదా జెనెటిక్ మెటీరియల్ 2 భాగాలనేవి ఉంటాయి. సాధారణంగా ఎలాగుంటదంటే డిఎం ఇలా ఉంటదండి. ఇలాగా ఉన్నటువంటిది అది జెనెటిక్ మెటీరియల్ అండి. చూసారండి? ఇది ఒక టీఎంవి వైరస్ అండి. ప్రతి టీఎంవి వైరస్‌లో సాధారణంగా ఒక జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటదండి. జెనెటిక్ మెటీరియల్ అనేది ఏది ఉంటుందండి? ఆర్ఎన్ఏ అనే జెనెటిక్ మెటీరియల్ ఉంటుందండి. ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే జెనెటిక్ మెటీరియల్‌తో పాటుగా ప్రోటీన్ క్యాప్సిడ్ అనేది ఉంటది. దిస్ క్యాప్సిడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ క్యాప్సోమియర్స్ అండి. క్యాప్సిడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ క్యాప్సోమియర్స్. ఇది క్యాప్సిడ్ అన్నాం కదా చూడండి. టీఎంవి క్యాప్సిడ్ అనమాట. టీఎంవి క్యాప్సిడ్. అంటే మనకి సాధారణంగా దీన్ని ఏ విధంగా పోల్చొచ్చంటే, ఒక పూలదండను తీసుకుంటామండి. దేన్ని తీసుకుంటామండి? ఒక పూలదండ. పూలదండలోని దారాన్ని ఆర్ఎన్ఏతో పోల్చవచ్చండి. థ్రెడ్ ఉంటది కదండీ! పూలదండలో థ్రెడ్ ఉంటది కదా! దాన్ని ఆర్ఎన్ఏతో పోల్చవచ్చు. న్యూక్లిక్ యాసిడ్ అండి. అదే విధంగా ప్రతి ఒక్క పువ్వుని కూడాను క్యాప్సోమియర్స్ అంటారండి. ప్రోటీన్ సబ్ యూనిట్స్ అంటారు వాటిని. క్యాప్సోమియర్స్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ అండి. ఈ క్యాప్సోమియర్స్ అయినటువంటి పువ్వులన్నిటిని కలిపి క్యాప్సిడ్ అంటారండి. ఏమంటారండి? క్యాప్సిడ్ అంటారు. ఈ క్యాప్సిడ్ అనేది దేనితో అటాచ్ అయ్యి ఉంటదండి? మధ్య భాగంలో ఉన్నటువంటి థ్రెడ్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి కదండీ! థ్రెడ్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి లేదా పువ్వులనేవి. ఆ విధంగా పువ్వుల్ని క్యాప్సోమియర్స్‌తో పోల్చారు. ఆ పువ్వులన్నిటిని కలిపి క్యాప్సిడ్‌తో ఐడెంటిఫై చేశారు. ఆ థ్రెడ్‌ని దేనితో ఐడెంటిఫై చేసింటే జెనెటిక్ మెటీరియల్ లేదా న్యూక్లియోటైడ్స్‌తో ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందండి. ఓకేనండి. అదే విధంగా ప్రతి పువ్వులో కూడా నెక్టార్ గ్లాండ్స్ ఉంటాయి కదండీ! ఉంటాయి లేదా నెక్టార్ గ్లాండ్స్? మకరంద గ్రంథులు ఉంటాయి లేదా? ఈ నెక్టార్ గ్లాండ్స్‌ని దేనితో ఐడెంటిఫై చేశారంటే అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్‌తో ఐడెంటిఫై చేయడం అనేదే జరిగిందనేసి చెప్పుకోవచ్చు. అదే చూడండన్నమాట. ద టీఎంవి క్యాప్సిడ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2130 ఐడెంటికల్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ అంటాం. 2130 ప్రోటీన్ సబ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ది సబ్ యూనిట్స్ ఆర్ సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ అనమాట. ఇదిలా అన్నాం కదండీ! సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏని
ఇవి చుట్టి ఉంటాయండి. ప్రోటీన్ సబ్ యూనిట్స్ అనమాట. ఏ రూపంలో చుట్టి ఉంటాయి? హెలికల్ స్ట్రక్చర్‌లో ఉంటాయన్నమాట. అదేవిధంగా మధ్య భాగంలో ఏముంటదండి? 4 నానోమీటర్ డయామీటర్‌లో ఉన్నటువంటి ఒక 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 గుల్లబారినటువంటి మధ్య భాగంలో ఒక మార్గం అనేదే ఉంటదని చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే. అదే టీఎంవి అనేది ఏం చేస్తుంది? టీఎంవిలో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ అనేది రిప్లికేషన్‌లో రిప్లికేషన్‌లో పార్టిసిపేట్ చేసి అదేవిధంగా నెగెటివ్ స్ట్రాండ్స్‌ని ఏర్పరుస్తుందండి. ఈ స్ట్రాండ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? సాధారణంగా ఈ స్ట్రాండ్స్ అనేవి టెంప్లేట్ స్ట్రాండ్స్‌ని ఏర్పరుస్తాయి. ఫాలోడ్ బై ద సింథసిస్ ఆఫ్ పాజిటివ్ స్ట్రాండ్స్ అండ్ నెగెటివ్ స్ట్రాండ్స్ అని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. స్ట్రాండ్స్, టెంప్లేట్ స్ట్రాండ్స్ అండి. అదేవిధంగా ఈ విధంగా స్ట్రాండ్స్ అనేవి ఉంటాయనేసి చెప్పుకోవచ్చున్నాం. ద వైరసెస్ కెనాట్ రిప్లికేట్ ఆన్ దేర్ ఓన్ బట్ రాదర్ డిపెండ్స్ ఆన్ దేర్ హోస్ట్ సెల్స్ అనమాట. ప్రోటీన్ సింథసిస్ పాత్వేస్ టు ప్రొడ్యూస్. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సాధారణంగా వైరస్లు అనేవి డైరెక్ట్‌గా రిప్లికేషన్‌లో పార్టిసిపేట్ చేయవనమాట. కానీ దేన్నో దాన్ని డిపెండ్ చేసుకొని దేన్నో దాన్ని అంటే హోస్ట్ సెల్స్‌ని, బ్యాక్టీరియా సెల్స్‌ని అతిధేయ కణాలని ఆధారంగా చేసుకొని ఏం చేస్తాయంటే ఇవి రిప్లికేషన్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ది టైపికల్లీ అక్కర్స్ బై ద వైరస్ ఇన్సర్టింగ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్స్ ఇంటు ద హోస్ట్ సెల్. ఇదేం చేస్తుంది? ఈ జెనెటిక్ మెటీరియల్‌ని వైరస్‌ల యొక్క జెనెటిక్ మెటీరియల్‌ని అతిధేయ కణంలోనికి ప్రవేశపెట్టి ఆ అతిధేయ కణంలో వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఆ యొక్క అతిధేయ కణాలని బరస్ట్ చేయడం లేదా పగలగొట్టడం వల్ల మరలా అవి బయటి వైపుకి విడుదలయ్యి మరలా ఇంకొక అతిధేయ కణం లేదా హోస్ట్ సెల్స్‌ని దాడి చేసి ఏం చేస్తుంటే రిప్లికేషన్‌లో పార్టిసిపేట్ చేయడం అని జరిగింది. వైరస్‌లనేవి సొంతగా రిప్లికేషన్‌లో పార్టిసిపేట్ చేయవు. అవి పార్టిసిపేట్ చేయాలంటే హోస్ట్ సెల్స్ అనేవి ఉన్నాయి. అతిధేయ కణాలనేవి ఉన్నాయి. అతిధేయ కణాల సమక్షంలో మాత్రమే అవి ప్రత్యుత్పత్తిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అది సాధారణంగా చూసుకున్నట్లయితే. ఓకేనండి. అది వైరస్ లైఫ్ సైకిల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 స్టెప్స్ అండి. 6 స్టెప్స్ అనేవి ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే